హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ అండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో రేపు బడ్జెట్ కూడా ఉంది. సో బడ్జెట్ వచ్చేసి మనకి 11 o'clock బడ్జెట్ అనౌన్స్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రజెంట్ చేస్తుంది 11 o'clock. సో మార్కెట్ అనేది వాలటైల్ అయితే ఉండే ఛాన్సెస్ ఉంటుంది రేపు. సో చూసి ట్రేడ్ చేయండి రేపైతే. సో మార్కెట్ అనేది బడ్జెట్ అయిపోయిన తర్వాత ట్రేడ్ చేస్తే బెటర్. అండ్ ప్రీవియస్ మనం హిస్టారికల్ డేటా చూసినా సరే బడ్జెట్కి ముందు బడ్జెట్ తర్వాత మార్కెట్స్ అనేది రియాక్ట్ అవుతాయి, డిఫరెంట్గా రియాక్ట్ అవుతాయి. కాబట్టి కొద్దిగా చూసి రేపు ట్రేడ్ చేయండి. అండ్ క్వాంటిటీ కూడా చాలా తక్కువ పెట్టి ట్రేడ్ ప్లాన్ చేయండి. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చార్ట్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ మనం అనాలిసిస్ చూసుకుందాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇది మనకి నిన్న మార్కెట్ అనేది ఈ లెవెల్స్ నుంచి రిజెక్ట్ చేసింది. సో నిన్న నేను అనాలిసిస్ చెప్పలేదు డ్యూ టు సమ్ హెల్త్ ఇష్యూ. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇవాళ మార్కెట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఏదైతే మనకి ప్రీవియస్లీ ఏదైతే సపోర్ట్ ఉందో, బ్రేక్అవుట్ అయిన లెవెల్ ఉందో ఆ లెవెల్ని మార్కెట్ సపోర్ట్ తీసుకొని అండ్ అప్ సైడ్లో మార్కెట్లో మొమెంటం కనిపిస్తుంది. సో సింపుల్గా మనం చూసుకోవాలంటే మార్కెట్ ఇక్కడ నుంచి డబ్ల్యూ ప్యాటర్న్ ఉండే అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది అండ్ మళ్ళీ అగైన్ రీటెస్ట్ చేసింది అండ్ అగైన్ ఇవాళ మార్కెట్ అప్ సైడ్ కనిపిస్తుంది. అంటే ఇలాంటి ప్యాటర్న్ ఫామ్ చేసింది మార్కెట్ అనేది, బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. కాకపోతే మార్కెట్ అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర మార్కెట్ ఉంది. సో యాజ్ ఆఫ్ నో అయితే క్లోజింగ్ వచ్చేసి ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ దగ్గర. సో రేపు ఒక మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, సో ఫర్దర్గా ఈ లెవెల్ అనేది ఒక సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తే అప్పుడు మీరు ఫర్దర్గా అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే ఫర్దర్గా అప్ సైడ్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ లెవెల్స్ పైకి వెళ్ళాలి. అట్లీస్ట్ మార్కెట్ అనేది 21,800 ఆర్ 21,850 లెవెల్ మార్కెట్ అనేది క్లోజ్ చేస్తే దానిపైన మార్కెట్ వెళ్ళింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం. మార్కెట్ ఇంకా ఫర్దర్గా బుల్లిష్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి. అదర్వైజ్ మార్కెట్ అనేది ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలోనే మార్కెట్ స్టక్ అయి ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఫ్యూ డేస్ నుంచి మార్కెట్ ఇదే రేంజ్లో స్టక్ అయి ఉంది అండ్ మార్కెట్లో ఒకరోజు రెడ్ క్యాండిల్, ఒకరోజు గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ మనకి 21,400, 21,500 లెవెల్ యాజ్ ఆఫ్ నో మంచి సపోర్ట్ లెవెల్ ఉంది. అండ్ ఇవాళ ఇంట్రాడే ప్రకారం అండ్ 21,600 కూడా మంచి సపోర్ట్. ఇవాళ ఇంట్రాడే ప్రకారం అయితే మంచి సపోర్ట్స్ బిల్డ్ అయినాయి యాజ్ పర్ ఓఐ. అండ్ అదేవిధంగా టెక్నికల్ అనాలిసిస్ కూడా మనం చూసినట్టయితే 21,500 లెవెల్ కూడా మంచి సపోర్ట్ అనేది యాడ్ అయింది. సో అప్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 21,750 యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే 21,750 అండ్ 21,800 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్. దీని పైకి వెళ్తే మార్కెట్ అనేది అప్ సైడ్ ఉండే ఛాన్స్ ఉండదు. అండ్ ఇవాళ డే లో కిందనే మనం సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. డేలో వచ్చేసి ఇవాళ మనం డేలో వచ్చేసి 21,448. దీని కిందికి వెళ్తేనే ప్రైస్లో మీరు సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేయండి. అంటే దీని కిందనే మీరు పీఈ సైడ్ ఎక్స్పెక్ట్ చేయండి, అప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయకండి. మార్కెట్ స్టిల్ స్ట్రాంగ్లీ నాకు ఎందుకో డౌన్ సైడ్లో బుల్లిష్ బయర్స్ ఉన్నారనే కనిపిస్తుంది. సో మార్కెట్ అనేది ఫర్దర్గా రేపు ఒక బ్రేక్అవుట్ అయ్యిందనుకోండి, ఒకవేళ బడ్జెట్లో బ్రేక్అవుట్ కానీ లేకుంటే గ్యాప్ అప్లో బ్రేక్అవుట్ కానీ అయ్యిందంటే మార్కెట్ అప్ సైడ్లో ఈ లెవెల్స్ని టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ కేస్ మార్కెట్లో ఈ లెవెల్స్ ఫెయిల్ అవుతే కనుక అప్పుడు మీరు ఈ లెవెల్స్ని మళ్ళీ డౌన్ సైడ్ ఈ లో కిందనే మీరు ప్లాన్ చేయవచ్చు. అప్పటి వరకు అయితే ప్లాన్ చేయకండి, వెయిట్ చేయండి. సో మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉంటే కనుక అప్పుడు మళ్ళీ మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. సో నేను బులిష్ వ్యూతోనే ఉన్నాను. నిఫ్టీలో అయితే నిఫ్టీ అప్ సైడ్లో ఇంకా బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి నాకు. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ చూపించాను. సో మీకు ఇంకా చిన్న టైం ఫ్రేమ్ చూపిస్తాను, 15 minutes టైం ఫ్రేమ్ చూపిస్తాను. సో దట్ ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది మనకి. సో ఇక్కడ మనం చూసినట్టయితే ప్రైస్ యాక్షన్ ఇక్కడ మీరు ప్రాపర్గా చూడండి. సో మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్లో డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. దాని తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మార్కెట్ బ్రేక్అవుట్ అయింది అండ్ ఇక్కడ మంచి సపోర్ట్ తీసుకుంది మార్కెట్. అండ్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని బ్రేక్అవుట్ అయింది, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏదైతే రెసిస్టెన్స్ ఉండేనో ఆ లెవెల్స్ని మార్కెట్ సస్టైన్ అవ్వకుండా అండ్ సడన్ ఫాల్ నిన్న మనకు చూసాము. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఈ లో వచ్చేసి మనకి సపోర్ట్ లెక్క యాక్ట్ చేసింది ఇవాళ. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది ఇవాళ. సో ఇక అగైన్ మళ్ళీ అదే ప్లేస్లో కన్సాలిడేషన్ జరుగుతుంది ఇక్కడ. సో మార్కెట్ అనేది ఇది
ఇంపార్టెంట్ లెవెల్. సో ప్రీవియస్లీ ఇదే లెవెల్ నుంచి రిజెక్ట్ చేసింది కాబట్టి ప్రైస్ ఇక్కడ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ లెవెల్స్ పైకి వెళ్ళింది అనుకోండి మార్కెట్, సో క్లియర్లీ మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తే మళ్ళీ మార్కెట్ చాపీ అయిపోతుంది. ఇక్కడ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో స్టక్ అయిపోతుంది అనమాట మార్కెట్. సో ఈ లెవెల్స్ ఏదైతే లో ఉందో ఇవాళ 21,448 ఆర్ 21,450 దాని కిందనే మీరు బేరిష్ ప్లాన్ చేయవచ్చు, అదర్వైజ్ ప్లాన్ చేయకండి. ఈ లెవెల్ కిందనే వచ్చినప్పుడు మాత్రమే పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. ఓకేనా, నిఫ్టీకి రేపటి ఎక్స్పైరీ. ఓకేనా, ఇది మనకి నిఫ్టీ. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ కూడా పెడతాను. బ్యాంక్ నిఫ్టీ అయితే వన్ వే ఇవాళ మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. మనం ఇక్కడ చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ క్యాండిల్ మార్కెట్ అనేది బ్రేక్ చేసింది డౌన్ సైడ్. దాని తర్వాత ఏదైతే మనకి ప్రీవియస్లీ ఏదైతే లో ఉందో అది సపోర్ట్ తీసుకుంది, 45,100 బిలో వచ్చింది. అండ్ ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ ఆల్ ఇదే సపోర్ట్ లెవెల్. ఇక్కడ కూడా సేమ్ ప్రైస్ ప్యాటర్న్ అదే లెవెల్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని వన్ సైడ్ మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళిపోయింది. ఈవెన్ ఏదైతే రెసిస్టెన్స్ ఫేస్ చేసిందో ఆ లెవెల్స్ కూడా అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయిపోయినాయి. ఇప్పుడు అది సపోర్ట్ లెక్క కన్వర్ట్ అయిపోయింది. అంటే 45,500 కానీ ఆర్ 45,600 లెవెల్స్ కానీ ఇప్పుడు సపోర్ట్ లెవెల్స్. అండ్ నిన్న మనకి ఏదైతే రెసిస్టెన్స్ ఉండేనో అది ఇప్పుడు మనకి సపోర్ట్ లెక్క అయింది. అండ్ అప్ సైడ్లో మనం చూసినట్టయితే ఇక్కడ కూడా మేజర్ రెసిస్టెన్స్ ఉంది. సో అరౌండ్ మార్కెట్ అనేది 46,000 లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. సో ఇక్కడ 46,000 రెసిస్టెన్సే, ఈవెన్ 46,200 అండ్ 46,400 రెసిస్టెన్సే బ్యాంక్ నిఫ్టీలో. సో ఈ లెవెల్స్ పైన అట్లీస్ట్ బ్యాంక్ నిఫ్టీ 46,200 400 పైకి వెళ్తేనే మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేకుంటే ఇది కూడా మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మార్కెట్ అనేది ఇలా టైం పాస్ చేయవచ్చు. అండ్ 45,500 దగ్గర అండ్ అప్ సైడ్లో 46,000 లెవెల్ మధ్యలో సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్స్ కింద బ్రేక్ డౌన్ అయిందనుకోండి, సో ఇవాళ లో అవుతుందో అది ఇంపార్టెంట్. సో అది మార్క్ చేసుకోండి. దీని కిందనే మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు అండ్ క్వాంటిటీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అరౌండ్ 45,000 ఇవాళ లో వచ్చేసి 45,943 బిలో మీరు ప్లాన్ చేయవచ్చు అనమాట పీఈ సైడ్లో. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను. సో ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ కూడా పెడదాం. ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూసారనుకోండి, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి కంటిన్యూస్లీ బేరిష్ ప్యాటర్న్లోనే ఉంది స్టిల్. ఇంకా కూడా మనం చూసినట్టయితే ఈ అప్ సైడ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇంకా కూడా బ్రేక్ అవ్వలేదు. అండ్ మార్కెట్ ఏదైతే స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఉందో అది 75 to 80% అయితే కవర్ అయింది. సో ఇది కంప్లీట్లీ మార్కెట్ బ్రేక్ చేస్తే ఇక్కడ మనము సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. లేదా మార్కెట్ ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా. అరౌండ్ 46,400 లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్సెస్ వెళ్ళి ఈ లెవెల్స్ మార్క్ చేసుకొని ఉంచుకోండి. అండ్ డౌన్ సైడ్లో యాజ్ ఆఫ్ నో సపోర్ట్ వచ్చేసి 45,000 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీకి. ఓకేనా, రేపు బడ్జెట్కి 45,000 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్. అండ్ అప్ సైడ్లో 46,400 రెసిస్టెన్స్. ఈ మధ్యలో ఇంకొక సపోర్ట్ ఉంది, 45,500 లెవెల్ కూడా సపోర్ట్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, ఈ లెవెల్స్ని మీరు నోట్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్స్ పైకి వెళ్ళింది అనుకోండి, మీరు అప్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మార్కెట్ అట్లీస్ట్ మీరు 11:30 ఆర్ 12 వరకు వెయిట్ చేయండి మార్నింగ్. సో అట్లీస్ట్ మీరు ఆ టైం వరకు మార్కెట్లో వెయిట్ చేయండి. బికాజ్ ఎందుకంటే ఆ టైంకి మార్కెట్ అనేది 11 o'clock టైంలో మార్కెట్ బడ్జెట్ స్టార్ట్ అయినా సరే అండ్ 11:30 12 o'clock వరకు మార్కెట్లో మొమెంటం అనేది ఏదో వైపు మార్కెట్లో మొమెంటం చూపించే ఛాన్స్ ఉంటుంది. సో ఆ మూమెంట్ని బట్టి అంటే ఆ ట్రెండ్ని బట్టి మనం ప్లాన్ చేయొచ్చు. సో ఇంట్రాడేలో నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే గైడ్ చేస్తాను రేపు. సో మన టెలిగ్రామ్ ఛానల్ ఇంకా జాయిన్ అవ్వకుంటే మన డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది అండ్ జాయిన్ అవ్వండి. ఇంకొక పాయింట్ కూడా ఉంది. సో అందరూ కూడా సర్చ్ చేసినప్పుడు ఫేక్ ఛానల్స్ కూడా వస్తాయి. ప్లీజ్ దాంట్లో చూడండి, చూసి జాయిన్ అవ్వండి. సో ఇవాళ కూడా నాకు ఒక సబ్స్క్రైబర్ మెసేజ్ చేశారు, సార్ ఇది మీ ఛానల్ అని చెప్పి. సో ఇక్కడ మీరు చూడండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అనే సేమ్ ఉంది, కాకపోతే మనకి అఫీషియల్ అనేది టీఎం అని ఉంటుంది. 3,000+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇక్కడ 7.9K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఇక్కడ మీరు కంటెంట్ని చూడండి. ఇక్కడ మనకు 1 lakh ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్ 24 hours 3 lakhs అని చెప్పి ఇలాంటి మెసేజ్ ఉన్నాయి. ఇలాంటి మెసేజ్ ఎప్పుడు కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టను. సో ఇవన్నీ కూడా ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్. సో మన టెలిగ్రామ్ ఛానల్ నేమ్ యూజ్ చేసుకొని క్రియేట్ చేశారు. ప్లీజ్ దీంతో కాషియస్గా ఉండండి. ఈ ఛానల్ని మీరు రిపోర్ట్ కూడా చేయండి. సో ఆల్రెడీ లింక్ కూడా నేను పెట్టాను దీంట్లో. సో ఇక్కడ నుంచి మీరు లింక్ నుంచి క్లిక్ చేసి అండ్ మీరు రిపోర్ట్ కూడా చేయొచ్చు. ఆ ఛానల్ రిమూవ్ అవ్వడానికి ఫేక్ అకౌంట్ అండి అది. సో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ కమెంట్ బాక్స్లో ఉంటుంది. అక్కడ నుంచి వెళ్ళి మాత్రమే జాయిన్ అవ్వండి. ఓకేనా. సో మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో నేను ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా పెడతాను. ఫస్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా పెట్టుకుందాం. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి 21,700 లెవెల్లో మంచి సపోర్ట్ కనిపిస్తుంది.
నాకు. అండ్ 21,600 లెవెల్ దగ్గర కూడా మంచి సపోర్ట్ కనిపిస్తుంది. 32,000 ఓఏ యాడ్ అయింది అండ్ 21,700లో 41,000 ఓఏ యాడ్ అయింది అండ్ అప్ సైడ్లో 21,800 రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ దానిపైన చూసుకున్నట్టయితే 21,900 ఒక రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 42,359 యాడ్ అయింది. సో 21,800 పైన మార్కెట్ వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. సో 21,800 21,850 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్, దానిపైనకి వెళ్తేనే అండ్ నిఫ్టీ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, ఈ మధ్యలో ఉందనుకోండి మళ్ళీ మార్కెట్ 21,750 రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఇప్పుడు, సో అది ఫేస్ చేస్తే మళ్ళీ అదే మధ్యలో 21,500 to 21,750 మధ్యలోనే మార్కెట్ స్టక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఫ్యూ డేస్ నుంచి కూడా మనం అదే రేంజ్లో ఉన్నాం. సో ఈ లెవెల్స్ పైన మీరు సిఈ పొజిషనల్లీ క్యారీ చేయవచ్చు. ఓకేనా, ఈ లెవెల్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ నోట్ చేసుకోండి ఆల్రెడీ. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసారనుకోండి 46,000 లెవెల్లో మంచి సపోర్ట్ కనిపిస్తుంది. 47,300 ఓఏ యాడ్ అయింది అండ్ దాని కిందికి వెళ్తే 45,500 లెవెల్ కూడా మంచి సపోర్ట్ కనిపిస్తుంది. 25,300 యాడ్ అయింది ఓఐ. ఇక్కడ అప్ సైడ్లో మనం చూసాం అనుకోండి రెసిస్టెన్స్ 46,500 రెసిస్టెన్స్ కనిపిస్తుంది అండ్ ఇంకా ఫర్దర్గా అప్ సైడ్ వెళ్తే 47,000. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో కూడా 46,200 300 లెవెల్ యాజ్ పర్ టెక్నికల్ అనాలిసిస్ రెసిస్టెన్స్ ఉంది. సో ఆ లెవెల్స్ పైకి వెళ్ళింతోనే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. యాజ్ ఆఫ్ నో అయితే ఇవాళ ఎక్స్పైరీ అయింది కాబట్టి ఇది ఫ్రెష్ ఆప్షన్ చైన్ ఇక్కడ. సో ఇక్కడ మనకి డేటా అనేది రిలవెంట్గా లేదు. సో రేపు డేటా అనేది యాడ్ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నో చూసినట్టయితే సపోర్ట్స్ అనేది ఆప్షన్ చైన్ డేటా మీద అయితే మనకి 46,000 లెవెల్ దగ్గర అయితే కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్స్ మంచిగా కనిపిస్తున్నాయి యాజ్ పర్ డేటా కూడా. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి డౌ జోన్స్ యాజ్ ఆఫ్ నో అయితే పాజిటివ్గా కనిపిస్తుంది అండ్ S&P 500 స్లైట్లీ నెగిటివ్ ఉంది. నాస్డాక్ వచ్చేసి నెగిటివ్ కనిపిస్తుంది. సో యూరోపియన్ మార్కెట్స్ వచ్చేసి స్లైట్లీ పాజిటివ్ ఉన్నాయి అండ్ ఏషియన్ మార్కెట్స్ వస్తే పాజిటివ్ కనిపిస్తున్నాయి నాకు. సో ఓవరాల్గా అయితే డౌ జోన్స్ వచ్చేసి పాజిటివ్ ఉంది, ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్ ఉన్నాయి, యూరోపియన్ మార్కెట్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉన్నాయి. సో ఓవర్ నైట్ మనం అబ్జర్వ్ చేద్దాం దీన్ని. సో నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేస్తాను డేటా అంతా కూడా. సో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.